దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో బుధవారం రోజున బైబిల్ తరగతి నేర్చుకొనిచుండగా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ నీ వాక్యంతో మాతో మాట్లాడండి. వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయంలో నీ చేతులుగా పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. బైబిల్లోని ఆత్మ నియమము ఏం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మ నియమము సూచిస్తుంది. దానిని అనుసరిస్తూ ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సిటిహెచ్ క్లాసు 31, సిటిహెచ్ క్లాసు బుధవారం కాబట్టి 31 తరగతి. ప్రియులు సహోదరులు రాసుకునేవారు శ్రద్ధగా రాసుకోండి, వినండి. వాక్యానుసారంగా మనము ఆత్మీయతలో ముందుకు సాగడానికే ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో వాక్యం చెప్పట్లేదు. బైబిలు ఏం చెప్తుంది, బైబిల్లోని ఆత్మసంగతులు ఏ విధంగా చూసుకోవాలి, బైబిల్ చెప్తున్న ప్రకారము క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయడం బట్టి అందరికీ తెలియజేయడానికి ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. ఈరోజు సిటిహెచ్ క్లాసు 31. భార్య భర్తల కలయిక ద్వారా కలిగిన సంతానము పాపమా? చూడండి అంశము, భార్య భర్తల కలయిక ద్వారా కలిగిన సంతానము పాపమా. ఈ అంశము నేర్చుకుంటుండగా శ్రద్ధగా విని వాక్యము అలా ఉన్నదా లేదా అని పరిశీలనతో చూస్తూ వాక్యానుసారంగా మనము ముందుకు సాగుదాం. దేవునికి మహిమకరంగాను ముందుకు సాగుదాం. ప్రియులారా, మనం గత కొన్ని రోజులుగా మనిషి జన్మతా పాపి కాదు అనే అంశంలో కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాము. ఈరోజు మనము నేర్చుకునే అంశము భార్య భర్తల కలయిక ద్వారా కలిగిన సంతానము పాపమా అనే సత్యాన్ని గురించి మనము కొంత నేర్చుకుందాము. ప్రియులారా, అనేక మంది చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మనిషి జన్మతా పాపి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే భార్య భర్తల కలయిక వలన భార్య భర్తల కలయికే పాపము అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని బట్టి మనము భార్య భర్తల కలయికే పాపము ఎలా అవుతుంది అని మనము ఒకసారి పరిశీలన చేస్తే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు అని మనము పరిశీలన చేస్తే ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడే. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు కాబట్టి ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదాము సాటి అయిన సహాయంగా అవ్వను స్త్రీని ఇచ్చాడు. వీరిద్దరిని జతపరిచాడు దేవుడు. వారిని ఆశీర్వదించి ఏమని అంటున్నాడంటే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చూడండి ప్రియులారా, దేవుని మొట్టమొదటి ప్రణాళిక ఏ విధంగా ఉన్నది. వారు దేవుని చేత నిర్ణయింపబడినటువంటి వివాహం ద్వారా జతపరచబడినటువంటి దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుట్టే అవకాశం ఉందా? అలాంటి అవకాశమే లేదు ప్రియులారా. మనం పరిశీలన చేస్తే ఎట్టి పరిస్థితిలో లేదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఎట్టి పరిస్థితిలో పాపం లేదు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నది. కీర్తనలు రాసిన కీర్తనలు 127 3వ వచనంను చదువుకున్నట్లయితే, కీర్తనలు 127వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నట్లయితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. చూడండి ప్రియులారా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే
మరి యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యము ఏమైతే మరి చూడు ఏదైతే ఉందో ఆ స్వాస్థ్యము దేవుడు పాపంతో కూడినదిగా మనకు అనుగ్రహిస్తాడా? మరి లేదే, అలా అనుగ్రహించాడు. అలాగే గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. దేవుడు మనకు బహుమానం అనుగ్రహించేటటువంటి అటువంటి కుమారులు ఎవరై ఉంటారు? చూడండి పిల్లరా, ఎవరై ఉంటారు? అది పాపంతో కూడినది. ఆయన పాపంతో కూడినది ఇస్తాడా అంటే మరి అలాంటి పరిస్థితులే లేదు ప్రియులారా. మనము ఇతరులకు మరి సహోదరులారా, మనము ఏదైనా ఇతరులకు మనము ఏదైనా అడిగినప్పుడే కానీ ఏదైనా మన నుంచి కోరినప్పుడు మనము వారికి ఏ విధంగా ఇవ్వాలనుకుంటాము? కుళ్ళిపోయింది, ఖరాబ్ అయింది ఇవ్వాలనుకుంటామా? మంచిగా ఉంటేనే మరి ఇవ్వాలనుకుంటాము ప్రియులారా. మరి మనము ఈ విధంగా ఆలోచిస్తే మరి దేవుడు ఏ విధంగా మరి మనకంటే అధికుడు కాబట్టి మన దేవుని ఆలోచన ఏ విధంగా ఉంటుంది అని మరి ఆలోచిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుకున్నట్లయితే మరి ఇంకా అర్థమవుతుంది పిల్లరా. మీలో ఏ ఒక్క మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చూడండి పిల్లరా, రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల మరి పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నిజ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వాటికంటే అది అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును కదా, మంచి ఈవులనిచ్చును. చూడండి పిల్లరా, మరి దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక చూడండి. మనం అర్థమైతే అలాంటి పరిస్థితిలో దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానము పాపంతో కూడినదిగా ఉంటుందా అని మనము మరి ప్రియులరా అని ఊహించడము, అనుమానించడము, మరి ప్రకటించడము పాపం అవుతుంది ప్రియులారా. అలా ఊహించడము, మరి అనుమానించడము, మళ్ళా అంతేకాకుండా ప్రకటించడము మరి పరిశుద్ధాత్మని బోధకే మరి వ్యతిరేకము, అది పాపం అవుతుందని మనము గమనించవలసిన అవసరం ఉంది ప్రియులారా. మరి ఇంకోసారి ఆలోచన చేయండి ప్రియులారా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. మరి దేవుడు గర్భఫలము ఇచ్చు బహుమానమే, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ స్వాస్థ్యము. మరి చూడండి పిల్లరా, మరి అనుగ్రహించే బహుమానము పాపంతో కూడినది అవుతుందా? మరి అలాంటి పరిస్థితిలో పాపం కూడినదిగా ఉండదు పిల్లరా. మరి దేవుడు ఆదికాండంలో ఇంకా ఏమని చెప్తున్నాడు? 1వ అధ్యాయము 27-28 వచనాలు చదువుకున్నట్టయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వారిని సృష్టించి స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించి దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. చూడండి పిల్లారా, మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి? మరి పిల్లారా, మీరు ఫలించండి అంటున్నాడు పిల్లారా. మరి మనము ఫలించండి అని చెప్తున్నటువంటి మరి పరిస్థితి, పిల్లలు పాపులుగా మరి ఎలా పుడతారు? మరి గర్భఫలం గురించి మనము పరిశీలన చేస్తే భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులు ఎలా అవుతారు? మరి దేవుడే వారిని ఆశీర్వదించినప్పుడు పాపులుగా పుడతారా? ఈ వివాహ వ్యవస్థ దేవుని చేత ఏర్పడినటువంటిది. అలాగే గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. మరి పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడతారా అని మరి ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది పిల్లారా. మరి ఇంకా వాక్యం ఇంకా ఆలోచిస్తే పిల్లారా, ఆదామును కన్న దేవుడు మరి ఆదాముకు సాటి అయిన సహాయం కావాలని దేవుడు ఎందుకు కోరుకున్నాడు అని మనం ఒకసారి పరిశీలన చేస్తే పిల్లారా, దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడాలంటే ఆదాముకు సాటి అయిన మరి సహాయం కావాలి, స్త్రీ కావాలి. వారి దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు తన కుమారులుగాను కావాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే జగత్తి పునాది వేయబడక మునుపే మరి అనేక మంది కుమారులు కావాలని దేవుడు సంకల్పించాడు. కాబట్టి ఈ సంకల్పము నెరవేరాలంటే మరి ఆదాము ఒక్కడుగా ఉండుట ఈ సంకల్పము నెరవేరదు పిల్లారా, నెరవేరదు. కాబట్టి అందుకే సాటి అయిన సహాయం అవ్వను ఇచ్చాడు పిల్లారా. ఇంకా మనం పరిశీలన చేస్తే మీరు
ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దానిని స్వాధీనపరచుకొనుడి. చూడండి పిల్లారా, మరి ఎందుకు చెప్పాడంటే పిల్లారా, దేవుని సంకల్పము నెరవేరాలి. దేవుని సంకల్పము నెరవేరాలని మరి దేవుడు చాలా చక్కగా చక్కని ఆలోచన ప్రణాళిక వేస్తే ఏ విధంగా ఈరోజు తయారైందో చూడండి పిల్లారా. ఒకసారి ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉంది. బైబిల్లో దేవుడు నీవు ఆశీర్వదింపబడి గొప్ప జనముగా ఉంటావు అని చెప్పబడిన సంగతులను మనము ఆలోచన చేద్దాం పిల్లారా. దేవుడు అబ్రాహాముతో చెప్పినటువంటి మాటలను గురించి పరిశీలన చేద్దాం, చదువుకుందాం పిల్లారా. ఆదికాండము 2వ అధ్యాయం 12వ అధ్యాయము 1-3 వచనాల్లో రాయబడిన సంగతులు మనం కొన్ని చదువుకున్నట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. చూడండి పిల్లారా, అబ్రాహాము గురించి రాయబడినది. అబ్రాహాము గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు అనేది మనము పరిశీలన చేస్తే ఆదికాండము 12వ అధ్యాయం 1-3 వచనాల్లో రాయబడిన, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదం నొందువు. అలాగే ఆదికాండము 13వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన సంగతి కూడా మనం చదువుకున్నట్లయితే, మరియు నీ సంతానము భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసేదను. చూడండి పిల్లరా, ఇంకా అలాగే ఆదికాండము 15వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నట్లయితే, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగగును అని ఇంకా అలాగే ఇంకొక వచనం చూసుకున్నట్లయితే ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే 17వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే, అబ్రాహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడుదురు. చూడండి పిల్లారా, అబ్రాహాము గురించి దేవుడు ఆశీర్వాదంకు సంబంధించిన సంగతులు మనం చదువుకున్నాం పిల్లారా. అయితే పిల్లారా, ఇదంతా పరిశీలన చేస్తే మానవుడు విస్తరించడము అనేది దేవుని యొక్క సంకల్పము. మానవుడు విస్తరించాలి భూమి మీద అని దేవుని సంకల్పము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక ఒక భాగమై ఉన్నది పిల్లారా. మనం పరిశీలన చేసుకుంటే యాకోబుకు ఒక కల కన్నాడు. ఆ కలలో దేవుడు యాకోబుతో ఏమంటున్నాడు అంటున్నటువంటి మాటను మనం కూడా చదువుకున్నట్లయితే దేవుడు యాకోబుతో చెప్తున్నటువంటి మాటను చదువుకుందాం పిల్లారా. ఆదికాండము 28వ అధ్యాయం 14వ వచనంలో చదువుకున్నట్లయితే, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. చూడండి పిల్లారా, యాకోబుని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. దేవుని ఉద్దేశం ఏంటి చూడండి పిల్లరా, ఈ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు ఎవరికి పిల్లలుగా ఉంటారంటే పిల్లరా, దేవునికి పిల్లలుగా ఉంటారు. దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం పిల్లరా. అలాగే ఇంకా కొన్ని సందర్భాలు వాక్యం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడ్డదంటే, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 1వ వచనము, యాకోబు వంశస్థులైన ఇజ్రాయేలు అను పేరు కలిగిన వారులారా, యూదా జనములో నుండి బయలుదేరి వచ్చిన వారై. చూడండి పిల్లారా, యాకోబు వంశము ఇజ్రాయేలు అను పేరు కలిగిన వారులారా, యూదా జనములో నుండి బయలుదేరి వచ్చిన వారై. చూడండి, అలాగే యెషయా గ్రంథము 48వ అధ్యాయం 12వ వచనము చదువుకున్నట్లయితే, యాకోబు నేను పిలిచిన ఇజ్రాయేలు నాకు చెవియొగ్గు వినుము, నేనే ఆయనను, నేనే మొదటివాడను కడపటివాడను అని. చూడండి ఏ విధంగా దేవుడు చెప్తున్నాడు అనేది మనం సందర్భం చూసుకుంటున్నాం పిల్లరా. అలాగే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నట్లయితే, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ సంతానము దాని రేణువుల వలె విస్తరింపబడును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-4 వచనాలలో రాయబడిన సంగతులు కొంత చదువుకుందాం పిల్లారా. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినేడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చునని ప్రార్థించును. చూడండి పిల్లారా,
నీకు ప్రార్థించును. మరి దేవుని మాట, దేవుని ఆలోచన ప్రకారంగా నడవాలి. అలాగా నడిస్తే దేవుని ఆలోచన ఉద్దేశము నెరవేరుతుంది అని మరి ఇక్కడ మరి దేవుడు చెప్తున్నట్టు సందర్భం ప్రిలారా. మరి ముఖ్యంగా ప్రిలారా, మరి ఎవరికైతే పిల్లలు పుట్టారో మరి వాళ్ళు పుట్టరో వాళ్ళని ఏమంటారంటే ప్రిలారా, పిల్లలు పుట్టని వారిని ఏమంటారంటే నిందల పాలగుదురు. మరి ఎవరైతే పిల్లలు పుట్టలేరో వారికి ఏమైనా నింద అయితే అంటే నింద కలుగుతా అయితే రాయలు జీవితంలో జరిగిన ఒక సందర్భంలో మనం చదువుకున్నట్టయితే మరి దేవుడు రాయలు యొక్క నిందను తొలగించినట్లుగా మనం లేఖనాల్లో చూద్దాం ప్రియులారా. మరి దేవుడు రాయలు పట్ల జరిగిన సంగతిని మనము బైబిల్లో చదువుకున్నట్లయితే మరి రాహేలు యాకోబు అంటున్నటువంటి మాటను పరిశీలన చేస్తే ఆదికాండము 30:1-2 మనం చదువుకున్నట్లయితే రాహేలు తాను యాకోబునకును పిల్లలు కనకపోవుట చూసి తన అక్క యందు అసూయపడి, యాకోబు నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినను దేవుని ప్రతిగా నున్నానా అనెను. చూడండి పిల్లరా, రాహేలుకు సంతానం కలిగినప్పుడు మరి యాకోబు మీద ఎంత కోపం ఉన్నప్పుడు మరి దేవునికి ప్రతిగా నేను ఉన్నానా అని మరి యాకోబు గారు ఇక్కడ మరి అంటున్న పరిస్థితి ప్రియులారా. అలాగే ఆదికాండం 30:22-24 చదువుకున్నట్టయితే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను. చూడండి ప్రియులారా, దేవుడు మరి రాహేలు మనవి విని మరి ఆమె గర్భం తెరిచినట్లుగా మనం ఇక్కడ చూసుకుంటున్నాము. అప్పుడు ఆమె కుమారుని కానీ దేవుడు ఆ నిందను తొలగించుకొనెను. చూడండి పిల్లారా, మరి దేవుడు గర్భం తెరిచేది దేవుడే. మరి వివాహ వ్యవస్థ ద్వారా మరి పుట్టబోయే పిల్లలు ఎలా ఉండాలంటే పరిశుద్ధులు, నీతిమంతులు అని దేవుని వాక్యమే చెప్తున్నది. మరి అలాంటి వారిని పాపులు అని అనడం ఎంతవరకు సమంజసం? మరి పిల్లారా, మరి వాక్యం ఎంత చక్కగా చెలవిస్తుంది. మరి పిల్లలు కనని వారికి ఒక నింద ఉంటుంది. ఆ నిందను మరి దేవుడే తీసివేస్తాడు. ఆ నిందను రాయేలు పట్ల ఏ విధంగా మరి ఆమె గర్భం తెరిచినప్పుడు ఆ నింద తొలగినట్లుగా చూస్తున్నాం పిల్లరా. దేవుడు గర్భాన్ని తెరిస్తే ఆ తెరిచిన గర్భం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులని చెప్పడం ఎంత భయంకరము పిల్లరా. దేవుడు మరి ఆ గర్భఫలాన్ని ఆ గర్భంలో మరి దాంపత్య జీవితం ద్వారా కనిన పిల్లలు మరి పాపులని చెప్పడం ఎంత భయంకరము. మరి స్త్రీ గర్భం ధరించడము, పిల్లలను కనడం ద్వారా ఆ నింద అనేది తొలగిపోతుంది ప్రియారా. మరి అలాంటి పరిశుద్ధ వివాహం ద్వారా మరి జతపరచబడిన దంపతుల జీవితం ద్వారా పిల్లలు కనకపోతే మరి నిందలు భరించవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి పిల్లరా, మరి పిల్లలు కనుకుంటే ఒక గొడ్రాలు అనే ఒక నింద అనేది భరించడం జరుగుతుంది. ఇంకా మరి ఇక్కడ మనము చూస్తే పిల్లరా, గర్భాన్ని తెరిచేది ఎవరు అంటే పిల్లరా, మరి దేవుడు రాయేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఇలా చాలా స్పష్టంగా వ్రాయబడినది పిల్లారా. మరి గర్భాన్ని తెరిచేది ఎవరు అంటే దేవుడే పిల్లారా. ఆ దేవుడు తెరిచిన గర్భం ద్వారా దేవుడే దయచేసిన ఆ గర్భం దేవుడు తెరుస్తాడు. ఆ దంపతుల జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలను పాపులుగా పుడుతున్నారు అనడము ఎంతవరకు కరెక్టు? ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితి మనము వాక్యానికి విరుద్ధము, పరిశుద్ధాత్మ బోధకు విరుద్ధము ప్రియులారా. వాక్యాన్ని బట్టి ఆధారాలను బట్టి మనము వాక్యాన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఎలిజబెత్ని గురించి కూడా మనం ఆలోచించినట్లయితే, ఎలిజబెత్ గురించి మనము పరిశీలన చేస్తే ప్రియులారా, లూకాసు వార్త 1:7 వ్రాయబడిన సంగతిని కూడా చదువుకున్నట్లయితే, దేవదూత యోహాను జననం గురించి తెలియజేయుటకు ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. ప్రియులారా, ఎలిజబెత్ చాలా వయసు అయిపోయిన తర్వాత ఆమె గొడ్రాలు అని, ఆమెకు పిల్లలు లేకపోవడం ద్వారా గొడ్రాలు అనేది ఒక నింద అనేది ఆమె మీద ఉన్నది. ఆ నింద ఏ విధంగా ఇంకా దేవుడు తెరిచాడు అనేది చూస్తే లూకాసు వార్త 1:24 ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో
నాకుండిన అవమానమును తీసివేయుటకును. చూడండి పిల్లరా, మనుషులలో నిందను మరి తీసివేయడానికి మరి గర్భాన్ని తెరిచేది ఎవరు అంటే దేవుడే. మరి పిల్లారా, మరి పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడతారా? మరి లేకపోతే పాపులు అవుతారా? మరి చూడండి పిల్లారా, పిల్లలు పుట్టకపోతే అవమానం, మరి ఆ పిల్లలు పుట్టకపోతే గుడ్రాలు అనే ఒక అవమానము. మరి పిల్లలు మరి పుట్టకపోతే ఆ నింద భరించవలసిన అవసరం ఉంది. అక్కడ రాహేలు దగ్గర నా నింద తొలగించి అని రాయపడి ఉన్నది పిల్లారా. మరి ఇక్కడ ఎలిజబెత్ విషయంలో కూడా మనం చూసినట్లయితే మనుషులలో నాకుండిన అవమానము తీసివేసివని వ్రాయబడింది పిల్లారా. మరి ఇక్కడ మనము పరిశీలన చేస్తే గర్భాన్ని తెరిచేది, గర్భఫలాన్ని అనుగ్రహించేది ఎవరంటే దేవుడే పిల్లారా. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు గనుక గర్భం తెరిచాడు పిల్లారా. అయితే దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన నెరవేర్చే భాగంలోనే మరి ఈ పరిశుద్ధ వివాహము అనేది దేవుడు ఏర్పరిచాడు పిల్లరా. ఈ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దాంపత్య జీవితం ద్వారా మరి పుట్టినటువంటి పిల్లలు పరిశుద్ధులుగా మరి పరిశుద్ధులుగా పుడతారు, నీతిమంతులుగా పుడతారు, యథార్థవంతులుగా పుడతారు, సత్యవంతులుగా పుడతారు పిల్లారా. ఈ విధంగా పుట్టినటువంటి పిల్లలను మనిషి జన్మతా పాపి, భార్యాభర్తల కలయిక పాపము అని అంటున్నారంటే పిల్లారా, మరి దేవునినే నిందించేటటువంటి పరిస్థితి పిల్లారా. మరి ఇలాంటి అనేవారు మరి దేవుని నిందించేటటువంటి పరిస్థితి పిల్లారా. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆదామును కన్నాడు పిల్లారా. మరి ఆదామును సృష్టించాడు. ఆదాము ఒంటరిగా ఉండుట దేవుని ప్రణాళిక నెరవేరదు పిల్లారా. గనుక ఆదాముకు సాటి అయిన స్త్రీని ఇవ్వడం జరిగింది. ఆ స్త్రీని అనుగ్రహించి మరి స్త్రీలారా, ఈ విధంగా మనం పరిశీలన చేస్తే దేవుని ప్రణాళికలో నెరవేర్చే భాగంలో వివాహం ద్వారా పుట్టినటువంటి పిల్లలు లేక మరి బహుమానములు అనుగ్రహించే విధము మరి చూస్తే పిల్లరా, ఇటు ఇచ్చినటువంటి స్వాస్థ్యమును మరి పాపంతో కూడినదై ఉంటుందా? మరి ఎలా ఉంటుంది పిల్లరా? పాపంతో కూడినదిగా ఉండదు పిల్లరా. భార్యాభర్తల కలయిక పాపము, ఆ కలయిక ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడుతున్నారు అని చెప్పడం ఎంత సమంజసము, ఎంత భయంకరమైన పిల్లరా. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లారా. మరి చిన్నపిల్లలు పాపులవుతున్నారా అని అంటే చిన్నపిల్లలు మరి చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి పిల్లారా? ఎక్కడికి వెళ్ళాలి అంటే భార్యాభర్తల కలయిక పాపమా? కాబట్టి పాపము చేయుట ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడుతున్నారు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి పిల్లారా. ఆ భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టినటువంటి పిల్లలు చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? మరి నరకానికి వెళ్ళాలి అన్నటువంటి వెళ్ళవలసిన అవసరం ఉంది పిల్లారా. అయితే ఇక్కడ మనం వాక్యాన్ని పరిశీలన చేస్తే పిల్లారా, అది ఎంతవరకు కరెక్టు అలా చెప్పడం? మరి వాక్యాన్ని ఇంకా పరిశీలన చేస్తే దావీదుకు పుట్టిన మరి బిడ్డను గురించి మనం ఆలోచిస్తే దావీదు భార్య అయిన ఊరియాకు మరి బెస్తబా గురించి మనము వాక్యాన్ని పరిశీలన చేస్తే పిల్లారా, 2 సమూయేలు 12వ అధ్యాయము 16వ వచనమును చదువుకున్నట్లయితే, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అతడు బహు జబ్బుపడెను. అది జబ్బుపడెను పిల్లారా. మరి చూడండి పిల్లారా, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బుపడెను. మరి పిల్లారా, ఇక్కడ మనము చూసినట్లయితే మరి దావీదు బిడ్డ మరి చనిపోయినప్పుడు ఆయన మరి ఉపవాస ప్రార్థనలు చేసి ఆ ప్రార్థనకు ఆ ప్రార్థన చేసినా కూడా ఆమె చనిపోయిందని తెలిసినప్పుడు మరి వారు సేవకులు వచ్చి చనిపోయానా అంటే చనిపోయాను అని అన్నప్పుడు ఆయన లేచి మరి భోజనం పెట్టండి అని భోజనం చేస్తాడు పిల్లారా. మరి ఆయన ఏమంటుందంటే పిల్లారా, మరి నేను నా బిడ్డ దగ్గరికి వెళ్ళాలి, నా బిడ్డ దగ్గరికి వెళ్ళాలి, నా దగ్గరికి నా బిడ్డ రాదు అంటే పిల్లారా. మరి ఇక్కడ మరో సంగతి మనం ఆలోచించినట్లయితే చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్తారంటే మరి పరదేశికి వెళ్తారు. మరి పిల్లారా, మరి చిన్నపిల్లలు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పరదేశికి వెళ్తారు పిల్లారా. మరి యేసుక్రీస్తు కూడా పిల్లల గురించి కొన్ని సందర్భాలు చెప్పాడు. ఆ సందర్భాలను కూడా మనం పరిశీలన చేసినట్లయితే చిన్నపిల్లల విషయంలో మరి సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లారా. మరి యేసుక్రీస్తు ఏమంటున్నాడు పిల్లల గురించి? మరి
ఆ పిల్లల గురించి ఏమి రాయబడింది అనేది చూస్తే పిల్లల మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-4 వచనాల్లో రాయబడిన మాటను బట్టి చూస్తే పిల్లరా, ఒక్కసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటి? మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని అంటున్నాడు పిల్లరా. మరి అయితే యేసుక్రీస్తు విషయంలో మనం పరిశీలన చేస్తే పిల్లలు మరి ఎక్కడికి వెళ్ళాలంటే మరి ఎక్కడికి వెళ్ళడానికి మరి యోగ్యులు అంటే పిల్లరా, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యోగ్యులు. మరి ఎందుకంటే పిల్లలు పాపం లేనివారు, వారు పరిశుద్ధులు. మరి అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు పిల్లారా, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని అంటున్నటువంటి మాటను మనము పరిశీలన చేస్తున్నాం పిల్లారా. అందుకోసం యేసుక్రీస్తు చాలా క్లియర్గా చెప్పాడు, మీరు పెద్దవారు అన్నారు కానీ మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. అంటే పిల్లలు ఎక్కడికి వెళ్తారంటే పరలోక రాజ్యము వారిది, మరి పిల్లలది పరలోక రాజ్యం అలాంటి వారిదే అని మరి యేసుక్రీస్తు చాలా స్పష్టంగా మరి వాక్యంలో మరి చెప్పాడు పిల్లారా. మరి ఇంకా మనము పరిశీలన చేస్తే చిన్న బిడ్డల విషయంలో మరి పిల్లారా, దేవుని కాపుదల అనేది చాలా అద్భుతమైనటువంటి కాపుదల పిల్లారా. భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడతారా? మరి పుట్టే అవకాశం లేదు. అంటే పిల్లారా, పాపులుగా పుట్టేటటువంటి పరిస్థితి లేనే లేదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది పిల్లారా. మరి కాబట్టి పిల్లారా, మనం ఇంకా ఆలోచన చేస్తే మరి భార్యాభర్తల కలయిక పాపము అని ఎందుకు చెప్తున్నారంటే మరి చూడండి పిల్లారా, అలా చెప్పడం అనేది వాక్య విరుద్ధము, పరిశుద్ధాత్మను బోధకు విరుద్ధం పిల్లారా. మరి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, ఆయన ఇచ్చు బహుమానమే లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లారా. మరి ఏ గర్భఫలం అయితే దేవుడు ఇచ్చాడో ఆ బహుమానము మరి పాపముతో కూడినది అవుతుందా? మరి ఎట్టి పరిస్థితుల్లో పాపంతో కూడినది కాదు. భార్యాభర్తల కలయిక పాపము కాదు. మరి చూడండి పిల్లల, వాళ్ళు ఆ కలయిక ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులు కారు. మరి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది పిల్లారా. మరి చూడండి వాక్యాన్ని ఇంకా పరిశీలన చేస్తే భార్యాభర్తల కలయిక పాపం కాదు. ఎందుకంటే ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. మరి ఈ వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పరిశుద్ధులుగానే పుడతారు, కానీ పాపులుగా పుట్టేటటువంటి పరిస్థితి లేదు ప్రియులారా. మరి భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులు అని అంటున్నారంటే వాళ్ళు మరి ఎంత భయంకరమైన పరిస్థితి నేడు క్రైస్తవ సమాజంలో నెలకొంది ప్రియులారా. మరి ఈ వాక్యాన్ని మరి మనం మనిషి జన్మతా పాపి, మరి భార్యాభర్తల కలయిక పాపము, భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులు అని ఎంత భయంకరమైన పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో మరి దాపురించింది. సాతాను మరి మొదటి నుంచే వాడు మరి అబద్ధికుడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం నుంచే స్వభావం అనుసరించే మాటలాడును. కాబట్టి ప్రిలారా, వాడు ఆది నుండి నరాంతకుడు, వాడి ప్రణాళిక, వాడు ఇప్పుడు మరి సంఘంలో చేర్చబడి వాడి పరిచారకులను నీతి పరిచారకులుగా వేషం ధరించుకొని మరి సంఘంలో చేర్చి మరి సంఘాన్ని అంతా గలిబిలి చేస్తున్నాడు. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? వాక్యాధారాలు పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది? వాక్యం వాక్యము బైబిల్ సమర్థిస్తుందా వాళ్ళు చెప్పే మాట అనేది మనం పరిశీలన చేస్తే తప్ప ఇంకా వాక్యము వారు చెప్తా ఉంటే మనం వింటూ ఉంటే మరి ఎప్పటికైనా ప్రియులారా, మనము మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసగించేవాడు ఉంటూనే ఉంటాడు ప్రియులారా. మరి మనల్ని మోసగించేవాడెవడు? దేవునికి శత్రువు ఎవడు? సాతాను. మరి యేసుక్రీస్తుకు శత్రువు ఎవడు? మరి సాతాను. మనకు శత్రువు ఎవడు? సాతాను. మరి వాడి ప్రణాళిక అయింది మనకు దక్కాలనుకుంటున్న మరి ఆ పరలోకానికి వెళ్ళనీయకుండా వాడి మనోనేత్రాలు వెలిగింపకుండా మరి మనోనేత్రాలకు గుడ్డితనం చేస్తున్నాడు. సంఘంలోనే ఉంటున్నాము, సంఘం కోతున్నాము, అత్తున్నాము, మరి సంఘంలో మరి పాలు పొందుతున్నాము, అన్నీ ఎత్తున్నాం, కానీ వాక్యం మన మనోనేత్రాలు వెలిగించకుండా మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు. కాబట్టి ఎవరు చెప్పినా ఓకే అంటున్నాము, అది వాక్యం అలా ఉన్నదా లేదా అని చూసుకునే బాధ్యత మనది ప్రియులారా. మరి అయినను ప్రియులారా, మనము మారవలసిన అవసరం ఉంటుంది. మనం మారాలి, మరి వాక్యాన్ని బట్టి మారాలి. మరి మనిషి జన్మతా పాపి. వివాహ వ్యవస్థ అనేది పాపంతో కూడినది కాదు ప్రియులారా. వివాహ వ్యవస్థ అనేది పాపంతో కూడిన కాదు. ఈ పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుట్టేటటువంటి పుట్టలేదు పిల్లరా.
మరి పాపంతో పుట్టినటువంటి పిల్లలు కాదు పిల్లరా, పరిశుద్ధులు, అలాంటి వారిదే పరలోకము అని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాటను మనం చూసాం పిల్లరా. మరి దావీదుకు పుట్టినటువంటి బిడ్డ ఎక్కడికి వెళ్ళిందంటే పిల్లరా, పరదేశికి వెళ్ళింది పిల్లరా. మరి మనం చూడండి పిల్లరా, మనం ఇక్కడ మనం పరిశీలన చేస్తే మనము కాబట్టి పిల్లరా, ఈ పరిశుద్ధ వివాహం ద్వారా పుట్టినటువంటి పిల్లలు మరి పాపులుగా పుడతారా? ఆ పుట్టేటువంటి పరిస్థితే ఛాన్సే లేదు. పరిశుద్ధ వివాహంలో ఎవరు ఏర్పరిచాడు? దేవుడు ఏర్పరిచాడు పిల్లరా. ఆ దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ వివాహం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడతారా? పుట్టేటటువంటి పరిస్థితి లేదు పిల్లరా. మరి ఎంత భయంకరమైన పరిస్థితి క్రైస్తవ సమాజంలో నెలకొన్నది. అందుకోసమే ప్రియులారా, మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? మనం ఇంతవరకు మనము వివాహ వ్యవస్థ ద్వారా మరి పుట్టినటువంటి పిల్లలు పాపులుగా అవుతారా అంటే, భార్య భర్తల కలయిక కలిగిన సంతానము పాపమా? అలాంటి ఆ అవకాశమే లేదు. మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? వివాహ వ్యవస్థను మరి చేసింది దేవుడు. ఆ దేవుడు పరిశుద్ధ వివాహం ద్వారా దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి మరి ఆదామును చేసి ఆదాము ఒంటరిగా ఉండుట దేవుని ప్రణాళిక నెరవేర్చదు కాబట్టి మరి ఆ సాటి ఆయన సహాయం ఇచ్చి వారు ఫలించి భూమిని నిండించి విస్తరించాలని చెప్తున్నాడు. అలాగే యాకోబును కూడా విస్తరించమని చెప్తున్నాడు. అలాగే చూడండి పిల్లల గురించి మరి దావీదు పుట్టిన బిడ్డను గురించి ఆలోచిస్తే దావీదుకు పుట్టినటువంటి బిడ్డ మరి దావీదు ఏమంటున్నాడు? నా బిడ్డ దగ్గరికి నేను వెళ్ళాలి కానీ నా బిడ్డ నా దగ్గరికి రాంటున్నాడు పిల్లరా. అలాగే ఎలిజబెత్ను గురించి కూడా ఆలోచిస్తే మరి గొడ్రాలు అనే నిందను దేవుడు ఆ గర్భాన్ని తెరిచాడు పిల్లరా. రాయలను గురించి కూడా ఆలోచిస్తే మరి ఆ దేవుడు గర్భాన్ని తెరిచేవాడు. మరి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చేవాడు. ఆ స్వాస్థ్యము గర్భఫలం దేవుడిచ్చే యెహోవా బహుమానము. ఆ బహుమానము మరి పాపం అవుతుందా? మరి పాపం అయ్యే అవకాశమే లేదు ప్రియులారా. మరి దేవుడు ఎంత చక్కటి గొప్ప ప్రణాళిక, మరి ఆ ప్రణాళికకు విరుద్ధంగా నేటి క్రైస్తవ సమాజము భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఆ లేఖనాల అనుసారంగా వారు చెప్తున్నది ఉన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి, లేనప్పుడు మనము అలాంటి అంగీకరించకూడదు. వాక్యంకు విరుద్ధంగా, పరిశుద్ధాత్మ బోధకు విరుద్ధంగా చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి మాకు తెలిసిన సర్వసత్యాన్ని మీకు అందించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మరి వింటున్న మరి వాక్యాన్ని మరి ఇంతవరకు దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి భార్య భర్తల కలయిక పాపము, ఆ పాపమని, ఆ దంపతుల ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులు అని మరి ఎంతో భయంకరమైన పరిస్థితి క్రైస్తవ సమాజంలో నెలకొంది. కాబట్టి ఎన్నో లేఖనాల ద్వారా మరి దేవుడు మరి జతపరిచిన దేవుడి ప్రణాళికకు మరి ఆదాముకు సాటి అయిన సహాయం ఇచ్చి మరి భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందాలని దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పానికి మరి నేటి క్రైస్తవ సమాజం భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి లేఖనాలతో మేము వాక్యాన్ని చూసుకొని భయంకరమైన పరిస్థితుల నుంచి మేము బయటకు వచ్చి నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మరి యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? బైబుల్ విజిటమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆత్మీయమైన అంశాలు వినండి, అనేకులకు షేర్ చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.